క్లబ్ గౌరవ మర్యాదలు కాపాడేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ప్రెస్ క్లబ్ అశ్వరావుపేట అసోసియేషన్ మీ హోదా ఏదో చెప్తాను ప్రమాణం చేయించున్నాను. క్లబ్ నియమ నిబంధనలను పాటిస్తూ క్లబ్ గౌరవ మర్యాదలు కాపాడేందుకు కృషి చేస్తాను అని హామీ ఇస్తున్నాను. క్లబ్ మీ హోదా నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలా జరిగింది. తర్వాత మాకు తాటి వెంకటేశ్వరరావు కూడా ఏ మాట కామని చెప్తే ఎప్పుడైనా సరే మేము వెళ్తే ఆనందంగా సంతోషంగా చక్కగా సొంత మనుషుల్లాగా చూసుకుని ఎప్పటికైనా సరే మా హయాంలో నేనున్నా మీకు స్థలాలు ఇప్పిస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. మొన్న కూడా చెప్పారు, నేను పదవిలో ఉన్నా లేకపోయినా మీకు స్థలాలు ఇప్పించే బాధ్యత నాది. ఒక్కళ్ళకి కాదు, అందరికీ స్థలాలు ఇప్పిస్తా. ఏ రకం ఇప్పిస్తారో మీకు అనవసరమన్నా ఆ మాట మనిషి నిజంగా స్థలం ఇవ్వకపోయినా ఇచ్చినంత ధైర్యం ఇచ్చింది. ఎప్పటికీ మేము మర్చిపోలేము. అట్లాగే మా సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ క్రమశిక్షణగా మంచిగా విధి విధానాలు తెలిసి 10 మందిని మంచి దారిలో నడిపించేటటువంటి యూనియన్ మాది. మా యూనియన్కి ఏ కష్టం వచ్చినా రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మాకు అండగానే ఉన్నారు. ఇంకా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నప్పటికీ సమయాభావం వల్ల వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పలేకపోతున్నాము. సరే, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అలాగే ఈ నూతన కార్యవర్గం ఏర్పడింది. నూతన కార్యవర్గం యొక్క కార్యాచరణను ఒక్క నిమిషంలో అధ్యక్షులు వివరించవలసిందిగా వేదికలు అలంకరించినటువంటి మా ప్రెస్ క్లబ్ 7వ మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ గౌరవనీయుడు జారి ఆదినారాయణ గారికి, అలానే సమయమావాళ్ళందరి పేరు చెప్పలేకపోతున్నాం. అతిరథ మహారాజులందరికీ మా ప్రెస్ క్లబ్ అశ్వరావుపేట అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. సమస్యలు మనం నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ఆయనకి ప్రతి సమస్య మీద స్పష్టమైన అవగాహన ఉంది. మన సమస్యలని కూడా ఆయన పూర్తిగా అవగాహనతో ఉన్నారు. కాబట్టి పెద్దలు రామారావు గారు చెప్పారు, మనకున్న చిన్న చిన్న సమస్యల విషయంలో కూడా ఎప్పుడు ఏదడిగినా ఆయన స్పందిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయనని మనం ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. అలానే 2009 నుంచి ఈ అశ్వరావుపేట ప్రెస్ క్లబ్ అసోసియేషన్ చాలా ఉన్నతమైన విలువలతో జర్నలిజ పాత్రికేయ విలువలను కాపాడుతూ సీనియర్లు పెద్దలందరూ ఈ ప్రెస్ క్లబ్ ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యారు. గతంలో పనిచేసిన అధ్యక్షులకి, కార్యవర్గాలకి ఏమాత్రం తీసుకోకుండా ప్రతి క్లబ్ సభ్యుడికి వృత్తిపరంగా, అంటే మన పాత్రికేయ వృత్తిపరంగా ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటామని, ప్రతి సమస్యపై సమిష్టిగా పోరాడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి మా నూతన కార్యవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం. ప్రెస్ క్లబ్ ఏర్పాటైన ఇన్ని సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగుతూ అందరి మన్ననలు పొందుతున్నాం. ఎందుకంటే మనం వార్తలు రాయడం ఎంత ముఖ్యమో సామాజికంగా సమాజంలో కూడా నిలదొక్కుకోవడం కూడా అంతే కదా. సో అట్లాంటి పాత్రను పోషిస్తున్న
పాత్రికేయ మిత్రులందరూ కూడా వచ్చిన అవకాశాన్ని అంటే మనకి సొసైటీలో ఈ విధమైన అంటే విలేకరుగా మనకి గుర్తింపు వచ్చేందుకు కానీ లేకపోతే మనం వార్తలు రాసే అవకాశాన్ని కల్పించింది మనం ఒక బాధ్యతగా నిర్వర్తించుకుంటే మనం దాన్ని ఎల్లప్పుడూ కూడా మంచిగానే నడవగలుగుతాం. అలా కాకుండా మనం దుర్వినియోగపరచుకుంటే అది మన చేతుల్లో ఉంది. మనం దుర్వినియోగపరచుకోవాలా, మంచిగా వినియోగించుకోవాలనేది అది మన మీదే ఆధారపడుతుంది. మరొక విషయం ఏంటంటే ఇందాక మిత్రులు రమేష్ గారు చెప్పినట్టు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని అవాస్తవాలని మీమాంసలో మనం అంటే మన పబ్లిక్లోకి సమాచారాన్ని ఇస్తున్నాం. సో దాన్ని మనం మంచిగానే ఇవ్వగలిగే స్థాయి సత్తా కూడా మనం కల్పించుకుంటే వాళ్ళు 100% కూడా నిలదొక్కుంటారని భావిస్తున్నాను. మరో ముఖ్య విషయం ఏంటంటే అధికారులతో అట్లనే రాజకీయ ప్రతినిధులతో కూడా మనం నిత్యం కూడా వాళ్ళ నుంచే పొగడ్తలు ఎదుర్కొంటాం, చిత్కారాలు ఎదుర్కొంటాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం రాసే వార్తలను బట్టి వాళ్ళే పొగుడుతారు, వాళ్ళే చిత్కారాలు చేస్తారు. అంటే ఆ సందర్భం మనం రాసే విధానాన్ని, మనం రాసే సమాచారం, రాసే సందర్భాన్ని బట్టి వాళ్ళు మారుతుంది. సో మనం రాసేటప్పుడే మనం ఏ విషయాన్ని అయితే రాస్తున్నామో కంపల్సరీ, ఎందుకంటే ఇక్కడ బాధితుడు కూడా మనకి మిత్రుడు కాదు, అలాగని చెప్పే వివరణ కోసం అధికారి కూడా లేదా రాజకీయ నాయకులు కూడా వాళ్ళ శత్రువులు కాదు. ఆ విధంగా భావిస్తూ మనం ఐటమ్ రాసే ముందు, ఎందుకంటే రాసి పబ్లిష్ అయిన తర్వాత మనం ఎవరు చేయగలిగింది ఏం లేదు. రాసి పంపిందంటే మనం పంపించే ముందే ఒకసారి ఆ అధికారి వివరణ లేదా రాజకీయ నాయకుల ప్రతినిధుల వివరణలో కూడా తీసుకొని దానికి జోడిస్తే మరింత పని చేకూరుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మన మీద మనం వాళ్ళ నుంచి విమర్శలు ఎదుర్కోకుండా మరో మాటకు తావు లేకుండా కూడా ఉంటుందనేది నా అభిప్రాయం. అదేవిధంగా మనం కూడా ఎన్నో చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆ పొరపాటు కూడా అట్లాంటి కూడా వాళ్ళు పెద్ద మనసుతో కూడా మనం స్వీకరించి మనల్ని కూడా ఇబ్బంది లేకుండా మనం చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు విలేకరులందరి తరఫున మా మిత్రులు చెప్పినట్లు గత అనేక సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. సో అంటే ఒక్కొక్కళ్ళ హయాంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిలో ప్రయత్నిస్తున్నారు. అట్లాంటి అవకాశాలని మన ఎమ్మెల్యే గారు కూడా మాకు కూడా కల్పిస్తారని భావిస్తున్నాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వేదిక మీద కావచ్చు కాకపోవచ్చు కూడా, ఎందుకంటే గతంలో మన మిత్రసేన గారు జూనియర్ కళాశాల తెచ్చారు. అదేవిధంగా తాటి వెంకటేశ్వర గారి హయాంలో మరొక కొన్ని మైనారిటీలు ఇట్లాంటివి వచ్చినాయి. తర్వాత వచ్చిన మన మెచ్చా గారి హయాంలో డిగ్రీ కళాశాల వచ్చింది. అదేవిధంగా మన ఎక్సలెన్సీ సెంటర్ కూడా ఇటీవల తెచ్చారు. నెక్స్ట్ ఉద్యాన కళాశాల తెస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. సో వారు కూడా వారి నినాదాన్ని వారి నేను కూడా దాన్ని నిలుపుకొని మనందరిలో కూడా ఇంకొంచెం మరింత సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. మాట్లాడవలసిందిగా మన సీనియర్ పాత్రికేయులు శ్రీ శ్రీనివాస శ్రీనివాసరావు గారిని వేదికగా ఆహ్వానిస్తాం. ఇబ్బందులను అధిగమిస్తూ మీ సహకారంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా అనేక మంది పెద్దల సహకారం, ఆర్థికంగా అనేక మంది సహకరించారు. వారందరూ కూడా మా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలకు, ప్రముఖులకు, అలాగే మీడియా మిత్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జర్నలిజం అనేది కొంచెమే స్వామినాడు. ఏ కార్యక్రమమైనా ఎవరినైనా సరే ఇన్వైట్ చేసినట్టు కానీ, వారి మీదటువంటి ప్రసంగాలు చేసేటట్టు కానీ, ఏ ఒక్క చిన్న తప్పు తొలినా కూడా వారు హట్ అయ్యే అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి. మన గురుస్థానం నుండి అశ్వరావుపేట నియోజకవర్గ స్థాయికి ఒక ఎమ్మెల్యేగా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి తొలి విజయాన్ని సాధించి పెట్టినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ జారి ఆదినారాయణ గారిని ప్రెస్ క్లబ్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక కలం విస్తరించే ప్రపంచంలో నవ సామాజిక నిర్మాణానికి ఒక నాంది పలికినటువంటి గొప్ప తార్కికం అది
ఒక కలం రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ వ్యవస్థలో రూపకల్పన ధ్యేయంగా ఒక ఆలోచనని ఒక ప్రామాణికంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రెస్ క్లబ్ తరపున ఆహ్వానించినందుకు ప్రెస్ క్లబ్ మిత్రులకి, అదేవిధంగా వేదికకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా అనేది ప్రజలకి, ప్రభుత్వానికి ఒక వారధిగా ఉంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా పలానా సమస్యని వెల్లివిత్తేటటువంటి గొప్ప ఆలోచనతో రచించేటటువంటి గొప్ప తార్కికం మనిషిలో దాగున్నటువంటి ఒక సృజనాత్మక శక్తిని వెలికి తీయటంలో కానీ అనేక కోణాల్లో ఒక రూపకల్పన చేయడంలో ఒక మీడియా మిత్రులు చేసేటటువంటి అవిరళ కృషి చాలా అద్భుతం. ఎందుకంటే నా జీవితంలో కూడా ఒకనొక సందర్భంలో నేను ఈ సమాజానికి జారె ఆదినారాయణ అనే తను అనేది పరిచయం చేసింది మీడియాని. నేను 2003 మొట్టమొదటిగా నేను సున్నపట్టి ఆశ్రమ స్కూల్లో ఒక పీడీగా నేను ఉద్యోగం వచ్చిన తర్వాత గత ఉన్న 2003 నుండి 2007 వరకు వార్షిక సంవత్సరంలో మధ్యకాలంలో ఒక మీడియా మిత్రులు నా దగ్గరికి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సమాజానికి పరిచయం చేసి అందులో భాగంగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి సున్నపట్టిలో ఒక ఉపాధ్యాయుని ఈ సమాజానికి పరిచయం చేయటంలో అది ఇక్కడ మీరే మిత్రం ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు ఆనాడు ఈనాడు మిత్రులు వారు ఆ రోజు పనిచేస్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి ఆ రోజు నేను చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సమాజానికి పరిచయం చేయటం వల్ల ఘనపాటి పీటీ అనేది ఒక అద్భుతమైన వార్డును రాసి నన్ను ఈ సమాజానికి ఆ పత్రిక ముఖంగా నన్ను ఆ రోజు పరిచయం చేయటం వల్ల ఏదైతే ఘనపాటి పీటీ అనే ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని నేను 2014లో నేను ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత నా యొక్క బయోడేటాలో మొట్టమొదటి పేజీ నేను దాన్ని పెట్టాను. ఘనపాటి పీటీ నాకేమో నేను బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండలే ఆ రోజు రాజకీయంగా, కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఘనపాటి పీటీ అనే ఒక వార్డుని ఒక ఏదైతే మీడియా మిత్రులు రాసినటువంటి ఏదైతే ప్రెస్ దొరికినటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో అది ఆ రోజు మొట్టమొదటి ప్రామాణికంగా నన్ను టిక్కు కొట్టడం వల్ల ఘనపాటి పీటీగా మీరు ఉపాధ్యాయులకు అద్భుతాలు సృష్టించారు అనే ఆలోచనతో అది కూడా నాకు ఆ రోజు టికెట్ ఇవ్వడంలో కూడా దీపాలు ఇవ్వడంలో కూడా నాకు ప్రాథమికంగా ఆ రోజు ఉపయోగపడ్డది. చాలా సంతోషం అనిపించింది. సరే విద్యార్థి దశలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పుడు దేశ విదేశాల్లో కూడా విద్యార్థి దశలో చాలా ప్రాంతాలు తిరిగినప్పటికీ అదేవిధంగా ఉత్తమ రాష్ట్రపతి అవార్డు కూడా నేను కూడా 1998లో నేను తీసుకున్నా. కానీ సామాజిక సేవలో నాలో ఉన్నటువంటి ఏదైతే ఒక శక్తిని వెలికి తీయాలని ఆనాడు ఒక మీడియా మిత్రులను బయటకు తీసుకురావడం, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అదేవిధంగా అనేక సేవా కార్యక్రమంలో దేశ విదేశంలో కూడా నా ప్రాతినిధ్యాన్ని ఈ దేశం నుండి నేను పార్టిసిపేషన్ చేయటంలో కూడా అది మీడియా ద్వారానే నేను అనేది ఒక పత్రిక ఏదైతే రాసినటువంటి పదం ఏదైతే ఉందో నన్ను గుర్తు చేసినటువంటి ఒక ఏకైక వ్యక్తి మీడియా. అది ఒక మంచి ఆలోచనతో చేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ రోజుకి సరే 10 ఏళ్ళు రాజకీయాల్లో ఎన్నో కష్టాలు పడి ఎక్కడ కానీ నేను తిరుగుతున్న సందర్భంలో ఏ మీడియా మిత్రుల నుంచి కూడా నా దగ్గరికి వచ్చి ఎప్పుడు నన్ను ఒత్తిడి చేసింది లేదు. అన్న నీ సర్వీస్ బాగుంది, నీ వాళ్ళనే చేయాలి అనే ఆలోచనతో వెన్నుతట్టు నన్ను లేపారు. మీ యొక్క సామాజిక సేవ బాగుంది అనేది నన్ను వెన్నుతట్టు లేపారు. ఈ సమాజానికి నేను ఏది చేస్తానో అనే ఆలోచన మీ దగ్గరికి వెల్లడించిన తర్వాత మొట్టమొదటిగా ప్రెస్ క్లబ్ ఓపెనింగ్ అప్పుడు నన్ను గత 7 సంవత్సరాల క్రితం నన్ను మొట్టమొదటిగా సరే ఆనాడు ఎమ్మెల్యేగా అందరికంతా గౌరవించడం లేదో కానీ నన్ను మాత్రానికి ఆ రోజు ప్రెస్ క్లబ్గా మీరు మొట్టమొదటిగా ఒక తార్కికంగా మంచి ఆలోచనతో చేపట్టినప్పుడు నన్ను చాలా అద్భుతంగా మీరు ఆహ్వానించినప్పుడు ఆ రోజు మీరు నాకు ఒకటే మాట్లాడినారు. రామారావు గారు మాట్లాడుతూ నీకు భవిష్యత్తు ఉందా అని ఆ రోజు నన్ను అందరూ కూడా ఆశీర్వదించారు. తమరావు అందరూ ఆశీర్వదించారు. దానిలో భాగంగా
మీరు అందించినటువంటి ఆశీర్వచనాలు, మీరు దీవించినటువంటి చల్లని చూపు, మీ అందరి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మీరు ఆశించినటువంటి విధంగా చేయలేక తపనతో నేను అనునిత్యం ప్రజల్లో వెళుతున్నటువంటి విధానాన్ని నాకు మీరు గుర్తు చేస్తూ అది తప్పు అని మీడియా ప్రకటన చేస్తూ ఉన్నారు. నా గురించి మీరు రాసినప్పుడు నేను కూడా పేపర్ చదివినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాస్తవాల పరిగణనలు తీసుకున్నాను. ఎక్కడ కూడా ఎవరైనా నా గురించి రాసినప్పుడు నేను ఎప్పుడు కూడా మీడియా మిత్రులు ఉందని ఎప్పుడు ప్రశ్నించలే. ఎందుకంటే వాస్తవాలు మీరు ప్రచురిస్తారు. ఆ వాస్తవాల్లో ఏది వాస్తవం తెలుసుకుంటా, ఏది వాస్తవంగా తెలుసుకుంటా నేను నడవటానికి ఇది మంచి సుగమమైన మార్గంగా మాత్రమే భావిస్తూ నేను ప్రయాణం చేస్తాను తప్ప ఎక్కడ కూడా మీరు నా గురించి రాసినప్పుడు మంచి రాసినా ఏది రాసినా కానీ అందులో మాత్రానికి మీరు నన్ను గుర్తు చేస్తూ ఈ సమాజానికి నేను ఏం చేయాలో నన్ను మీరు గుర్తు చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే ప్రెస్ క్లబ్ తరఫున స్టేజ్ మీద వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, మరి మనకి ప్రెస్ క్లబ్ ఆనందం 2016 నుంచి చాలా మనకి తెలుసు. కాబట్టి మరి ప్రజల్లో జరిగే అన్ని రకాల ప్రింట్ మీడియా, మరి ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రజల తరఫున ఎంతో ఈ 10 సంవత్సరాల్లో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఆ రకంగా మన అధ్యక్షుడు వారు అప్పారావు గారు, అంతకుముందు మన హరీష్ గారు, అంతకుముందు మన మౌలలి గారు, ఈ అందరి ఆధ్వర్యంలో, అలాగే రామారావు గారు, మరి ముందర మరి రాజకీయ నాయకులు కూడా అందరిగా చూస్తున్నారు. ఆ రకంగా మీ అందరికీ మరి ఏమవుతాం, ఎందుకంటే వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి మీరు క్షమించాలని కోరుకుంటూ ఈ కమిటీ అందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. మీడియా అంటే ఒక మంచిని ప్రోత్సహించడం, అలాగే అది అధికారం వైపు అయినా సరే, ప్రజాప్రతినిధుల వైపు అయినా, ప్రభుత్వం నుంచి అయినా సరే, ప్రతినిధుల నుంచి అయినా సరే తప్పులు జరిగితే నిష్పక్షంగా వార్తలు రాసి సరిదిద్దుకునే అవకాశం మీ చేతుల్లో ఉంది. అలాంటి పాత్రికేయులు ఈరోజు అసరాపేటలో, మరి భవిష్యత్తులో కూడా ఇది 7వ మహాసభ కాదు, 8, 9, 10, 11, 12, 13 ఇలాగే కొనసాగాలని చెప్పేసి అందులో ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి మన ముందు మాట్లాడినటువంటి మాజీ శాసనసభ్యులు మిత్రులు మెచ్చారేశ్వర గారు వారికి అర్జెంట్ పని వెళ్ళారు. అలాగే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వివిధ రాజకీయ పక్షాలైనటువంటి సిపిఎం పుల్లయ్య గారు కానీ, నూడెమోక్రసీ ప్రభాకర్ రావు గారు కానీ, కాంగ్రెస్ చంద్రశేఖరరావు గారు కానీ, ఇంకా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు సోదరి మణి గారు, అలాగే మాజీ ఎంపీపీ గారు శ్రీరామూర్తి గారు, ఇంకా మీడియా పెద్దలు, అలాగే పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, మండలంలో ఉన్నటువంటి ముఖ్య వివిధ రాజకీయ పార్టీ పెద్దలు అందరూ వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో కూడా మీ ద్వారా మంచి వార్తలు ప్రజలు చదవాలని, చదివిస్తారని, ఇంకా మా నుంచి కూడా సహాయ సహకారాలు ఇంకోటి నాకు ఆలోచన వచ్చింది. ఇప్పటివరకు మా నాగబాబు ఈ ప్రెస్ క్లబ్ బాధలు గతంలో ఉన్నటువంటి ఈ యొక్క నిర్వహించినటువంటి వాళ్ళు కానీ ఒక ప్రెస్ క్లబ్ నడపడం అంటే చాలా కష్టార్థం. నియోజకవర్గంలో అసలాపేటలో ఒక మంచి అధికారుల ద్వారా నేను కూడా మీ తరపున వచ్చి అది కలెక్టర్ గారి దగ్గరక, మంత్రుల దగ్గరక, ఎంఆర్ఓ దగ్గరక రమ్మంటే ఒక స్థలం
ప్రెస్ క్లబ్కి స్థలం మనం అడిగి ఉందా? ప్రెస్ క్లబ్ స్థలం ఉందా? అప్పగారు మరి ఉందని ఊపుతున్నారు. లేదు, మరి ఆ స్థలాన్ని మనం ఎక్కడైనా ఒక చోట పర్మనెంట్గా నిర్మాణం చేయడానికి మీరు స్థలం అధికారుల నుంచి సంపాదిస్తే దానికి సహాయ సహకారాలు నా వంతు మీరు ఆశించిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. మరి భవిష్యత్తులో ఉన్న ఈ యొక్క నూతన కమిటీ మంచి పేరు గతంలో ఉన్నటువంటి అధ్యక్షుడు కార్యదర్శులు కమిటీ ఏ రకంగా పనిచేసిందో వారికంటే ఎక్కువ పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రశ్న సోదరులకి పెద్దలకి మా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్.